ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే తీసాం. దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఇది జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే. ఫ్లాష్ మ్యాన్ ఏమరా ఒరి తేలగల్లి వేసేస్తున్నాడు రా, చచ్చిపోయినట్టున్నాడు ఇడా. ఊరియా నువ్వు ఏ మనుషురా నువ్వురా, నువ్వు కానీ మీ మేడం కానీ మొన్న చూస్తే ఆడాడో గట్టేస్తుంట్రీ తల కిందులుగా చక్కయి లేకుండా కన్ను మూసుకొని తెరిచేలాకి ఆడ గట్టిపోయి దింగుంట్రీ. నాకేడు కన్ను మూయిన అవడంలా తెరనవడంలా ఒకటే తెలగళ్ళు కదిలిద్దాం అంటే నా వల్ల కావడంలా కరెంట్ షాకు ఏమన్నమాట. ఏం పనులు రియా ఒరే నువ్వు దీనికే భయపడితే ఇంకా చాలా చాలా ఎక్స్పెరిమెంట్లు చేయాలి నీ మీద. అట్లా నువ్వు తట్టుకుంటానువా అయిపోద్ది నీ మందల పోసులు గారిపోద్ది నీకు. ఒరే నాయన ఏంద్రా అసలు నన్ను ఎందుకు కట్టేశారా? ఆ ఫ్లాష్ ఉమెన్కి ఏం కావాలరా? నా రక్తంతో ఏం పని రా ఎమ్మికి అసలు? ప్రపంచంలో అందరూ అడక్క దింగ వాళ్ళందరూ నా రక్తంతోనే పని అయిపోతుంది కదా మీ అందరికి. చా నా మొడలేసింది ఇదే. ఏంది అసలు నా రక్తంతో ఏం చెప్పండి అసలు ఏంది దేనికి నా రక్తం చెప్పరా ఫస్ట్ నాకు నువ్వా? ఒరే ఫ్లాష్ మ్యానా నువ్వు భలే ఎరగొద్దురా నువ్వా. ఎందుకంటే నీ రక్తం దేనికి ఉపయోగిస్తున్నావు సంగతి కూడా నీకు తెలియకపోయా. సరే ఇప్పుడు చెప్తాను చూడు. ఆ ఫ్లాష్ ఉమెన్కి నీ రక్తం ఎందుకు కావాలంటే ఫస్ట్ నేను చెప్తే నీకు బాగా అర్థం అవుద్ది. ఇది చెప్తా. అప్పట్లో మేము నింజా ఏరియాలో చైనాలో చాలా మంది ఉండేవులే. అప్పుడు మా గురువు గారు భలే ట్రైనింగ్ ఇచ్చేది మాకు. మేము 100 మంది ఆకునేమా తొత్తరు తీర్చేది మాకు అట్నే మా గురువు గారు అట్నే. అప్పుడు భలే చేసేదిలే. ఒకరోజు నన్ను ఇంకో ముగ్గురిని పెట్టుకుని ఇద్దరిని పెట్టుకొని మేము ముగ్గురు ఆయనతో తలపడినాం. అబ్బా దెంగలైపోయినాం ఆయన దెబ్బకి. అబ్బా చిన్న కొట్టుడు మమ్మల్ని కొట్టుడు కింద పడి దింగాడు మమ్మల్ని. తర్వాత ఆయన తమ్ముడు వచ్చాడు ఒక ఆయన తమ్ముడు వచ్చి ఏం మాట్లాడాడు అంటే, ఓ అన్నా నువ్వు నన్ను దూరం చేయబాకన్నా, ఎంతైనా నువ్వు నా తోబుట్టిన అన్ను కాదంటున్నా. ఆ రోజేదో మన తల్లిదండ్రులు ఇంట్లో నుంచి ఎల్లగొట్టిన దానికి నువ్వు కూడా నన్ను దూరం చేస్తే ఎట్టా నా చెప్పనా? ఓరే తమ్ముడా అప్పుడు ఏదో అయింది అయిపోయిందిలే రాబా. వాళ్ళు ఏదో పిచ్చి పట్టి తరం తెంగినప్పుడు నేనేం చేశాను? నువ్వు వెళ్ళిపోయినప్పుడు నాకు ఒక మాట చెప్పుంటే నేను ఎందుకు బానిస్తాను? నేను సరేలే ఎట్టో వచ్చేసావు కాబట్టి నేను ఎందుకు బానిస్తాను? నేను నా కాడే ఉండరా. నా కాడ 100 మంది నింజా శిష్యులు ఉన్నారా భయ్యా తమ్ముడా. వాళ్ళందరికీ మంచి చెడ్డ చూడరా నువ్వా. నేను అప్పుడప్పుడు అటు ఊరు దాకా పోయేస్తుంటాను. ఆ టైంలో నువ్వు వీళ్ళని మంచి గైడ్లో పెట్టి మంచి ట్రైనింగ్ ఇవ్వరావ్యా చాలదంట్రా. నేను పెద్ద గొప్ప నింజా ట్రైనర్ అయితేనే నువ్వేమంటే సచ్చినామాట ఇది ఏం చేస్తావా? సరేగానే ఏడ ఉండక ముద్ద పడదా తిని ఏడ ఉండు ముష్టలాగా. ఆ మాట వాళ్ళ తమ్ముడికి పళ్ళ. వాళ్ళ అన్న ఏమనుకుంటాడు, వీడు సచ్చినామంట అనుకుంటున్నాడు. వాడేమంటే ఈయన దింగే చూసుడోడు, ఈయన దింగే నింజా ఓడాడు. ఒరే ఏంది కత్తకనుందా? ఒరే ఈయన్ని దింగవాడు తమ్ముడా. ఒరే అప్పుడు వాడి కాడు ఏం శక్తులు ఉన్నాయిరా? శక్తియా వాడి కాడు చిన్ననాటి శక్తి లేదు. ఒకరోజు మా గురువు గారు ఊర్లో నుంచి వెళ్ళారు. ఆయనకి అప్పు చెప్పారు మమ్మల్ని. ఆయన నా కాడికి వచ్చి నైస్గా చెయ్యేసాడు నా పైన. తానైనద్దా ఏంది ఈ నింజా గ్రూప్లో 100 మందిలో నువ్వే పెద్ద మొగడు అంటే చాలా మంది చెప్తున్నారులే నాకు. ఇప్పుడు ఒకటి చెప్తా ఈయనయ్యా, ఇప్పుడు గురు తమ్ముడిని కాదు నేను కూడా నీ గురుతో సమానం కదా, నిజమా కాదు చెప్పు? అది ఏమనుకున్నావు మా గురువు గారు అంటే చిన్న ట్రైనింగ్ కదా నాకు. ఏలాడు చూపిస్తాడు పొడిచిపోతే అంత నా అమ్మాట కూడా చెప్పు. నువ్వు ఏలాడు చూపిస్తాడు పొడిచిపోతే అంత, నీ ఏళ్ళు కూడా పొడిచిపోతే అంత. అబ్బా నువ్వు ఫైటింగ్ కూడా కాదురా, భలే మాట్లాడుతున్నావు రా అబ్బయ్యా నువ్వా. ఏలాడు చూపిస్తాడు పొడిచేదానికి ఏముంటుంది కానీ నన్ను బడవరా రే అబ్బయ్యా, నన్ను బడవరాదంట్రా. ఓ దేనికైనా ఆలోచించుకో, నిజంగానే పొడిచిపోతే అంత ఖచ్చితంగా నేను నాకు భలే పెడతాను. ఓ రాబయ్యా అది కాదు రాబయ్యా, ఆ కత్తితో కాదురా, నీ కత్తితో పడవరాదంటరా సారియా. రే ఏంద్రా ముసలోడు అంత పవర్ మీద ఉన్నాడా? కత్తితో పొడమంటున్నాడు. రే అంటే నువ్వు కత్తితో పొడిచి తెప్పించేసుకుందావు నేనా? అంత ఫైటర్ అంటారా ఆయన? ఒరే నీ గుద్ద గండుకోగలదేంగా నువ్వు బాగా ఎన్లా. ఓడు బాణం పడింది ఈ కత్తితో కాదు, నా కత్తితో. అర్థం కాలే? ఇంకా అర్థం కాలేదు నాక. ఏంది అసలు ఏంది? ఒరే ఓడు దింగబోల పుత్తోడరా నాయన. ఇంకా అర్థం కాకపోవడానికి ఏముందా? వాడు నా కత్తితో పడవరా అని చెప్పి కింద చూపిస్తున్నాడు ఏలోడు. ఏం చేయమంటావు ఆ టైంలో? రే ఏంద్రు నువ్వు అనేదా?
నింజా ట్రైనర్ తమ్ముడేంది పుత్తాడేందిరా చెత్ గమ్ముడా భలే మాట్లాడుతుంటాడా. సరే కానీ నువ్వేం చేసావు అప్పుడా? నువ్వు అసలు కొట్టలేవయా? మన బోర్డు అన్నాడు కానీ సరిగ్గా మీద కొడుకున్నా మాట్కూడి సట్నే ఏంది ఓన్ తట్టేదానికి నీ బోర్డు కావాలేందిరా? అట్నే మళ్ళీ గోడకేసి కొట్టిపోయింది. ఇంకా నువ్వు ఆర్డర్ అనుకుంటా తట్టేదే మాకు కూడా తెలుసు నింజాలకి. నీ కూడా ఇచ్చేస్తాడు ఇప్పుడు ఎక్స్ట్రా దిగితే. భలే ఓడుడా నన్ను మగవాళ్ళని తట్టుకుంటా గమ్ముడా భలే ఓడుడా. బస్ ఆ ముసలాడు ఏదో ఆ టైప్ అంటే నేను కూడా ఆ టైప్ అనుకున్నాను. నువ్వా భలే దెంగ ఓడుడా భలే ఓడుడా. సరే కానీ ఆ తర్వాత ఏమైంది? నింజా వాళ్ళందరినీ ఏం చేసాడు? ఏం చేసేది ఏముంది? కామ పిశాచి అయిపోతా. ఆ రోజు నుంచి 100 మంది నింజాలు అట్నే దెంగేరిన అమౌంట్ వాడు దెబ్బకి భయపడి ఒక రోజుల్లో మా బామ్మతో ఒకడు ఉన్నాడు. ఓడులా ఆ ముసలోడిని ఎక్కించుకొని బైక్లో మార్కెట్ దాకా పోయినాడు. అంతేనయ్యా. తర్వాత ఏం జరిగిందంటే రవ్యా నువ్వు భలే తాలుతాను రాబోయా ఎక్సలెంట్గా బండి. అవ్యా నన్ను కూడా తాళరాదంటరా ఒక రువ్వా. రవ్యా ఏమనుకోకుండా నన్ను తోలనైనా ఒక రువ్వా. ఓ మాస్టరు నాకేం అర్థం కావట్లేదా? నిన్ను ఎట్ట తోలాలి? నేను చెప్పలేదంటావయ్యా నీ బావా నా గురించా. సరేలే ఉండు. బండికి గేర్ పడుతుందా? ఉంది అసలు నీ గేరా? ఓ ఓ ఓ ఓ చేయిదివా? ఓ ఏందో పిసుకుతున్నావా? ఓ వదులువా నువ్వా? ఓ ఏందో నువ్వు పుత్తాడు అంటువా? ఏందో నువ్వా? ఓ రవ్యా అదిగో పొదా పడుతుందిరా. ఒకరువా ఆపకూడదు అంటాడు. ఒక చిన్న పని చేసుకు వెళ్ళిపోదామా? ఓ ఓ ఓ కదిలి బాగువా? ఓ కదిలి మహమాట భలే మడ్డాడు చూడా. ఒరే ముసలాడు కూడా మంచి రసపట్టున్నాడు కదా ముసలాడా. ముసలాడు నేను పడాలి రోడికి. నేను కానీ పడరంటున్నాము పోసిరి గారు కట్టినా మాట గురించి అట్నేనా? ఒరే నువ్వు ముందు కథ ఏంట్రా లోడి కేబాల్ నీ తడి తర్వాత చూసుకుందాం. కానీ అప్పుడు వాళ్ళ అన్నుండే ఒక టైం మిషన్ కనిపెట్టాడు. టైం మిషన్ అది ఎట్లాంటి టైం మిషన్ అంటే ఓమే మాయా బా భలే అద్భుతంగా కనిపెట్టాను మేము. నేను టైం మిషన్ మీద ఇది ఎట్ట పని చేస్తుందంటే మన పూర్వీకులు చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు కదా, దీంట్లో మనం పోయి వెనక్కి పోయి వాళ్ళందరిని బతికేయచ్చు మనమా. ఇది దుష్టుల చేతిలో పడకూడదు. ఇది దుష్టుల చేతిలో కానీ పడింది అనుకో లోకం నాశనం అయిపోదా. ఒరే మాయా అంటే ఎవర్రా మళ్ళీ నా ఏంద్ర నువ్వు కథ కనిపించేసి పది అంటున్నావా? ఒరే ఎర్ర నాకు ఎరే నీకు అర్థం కాలా? మాయ అంటే ఫ్లాష్ ఉమెనేరా నాయన. పదే ఓడుకున్నావు నువ్వా? ఒరే ఫ్లాష్ ఉమెన్ ప్రొఫెసర్ కూతురు అంటావు కదరా, ఆ పిత్తోడు కూతురా లేకుంటే మీ గురువు గారు కూతురు చెప్పరా నా మట్ల ఈజీకి దెంగబాకనాక? ఒరే గుడిసెట్నా మట్రా ఫ్లాష్ ఉమెన్ పుత్తోడు కూతురు కాదు, మా గురువు గారు కూతురు. అది కూడా సొంత కూతురేం కాదులే. ఫ్లాష్ ఉమెన్ వాళ్ళ అమ్మ ఆ నింజా మా గురువు గారు ఇంట్లో పని చేస్తుంది. ఆయన ఖాళీగా ఉండలేక నా ఇసుక ఇతనం వేసాడు, ఈ పిల్ల దిగేసింది అంతే. అప్పుడల్లా ఆ టైం మిషన్ ఈడు చూసిపోదు ఇంకోటి ఎవరు పిత్తోడు వాడు అది దూసుడు అయిపోయినాడు, ముందుగానే దొంగ నమ్మట అయిపోయినాడు. వాడు ఏం చేసాడంటే మా గురువుగారు కత్తిసి పొడిచిపోదు ఇంకడు. అదేం జరిగిందడు చూడు. పుత్తోడు వాళ్ళ అన్నను పొడిచిపోదు ఇంకే నైస్ గమ్ముకున్నాడు. అది ఫ్లాష్ ఉమెన్ చూసేసింది. ఫ్లాష్ ఉమెన్ ఎంత కాకపోయినా వాళ్ళ నాయనే కదా పొడిచింది. ఎంత ఎత్తనం వేసిన వాళ్ళు అమ్మగా వాళ్ళ నాయనే కదోడా ఎట్టేదన్నా. అది అమ్మి బాగా ఆలోచించి మా నాయన ఎట్టనే తిరిగి తీసుకురావాలని చెప్పి టైం మిషన్ కాడికి పోయింది. ఆ టైం మిషన్ స్టార్ట్ చేస్తే స్టార్ట్ కాల ఫెయిల్ అయిపోయింది. అది ఎందుకను టైం మిషన్కి మంచి రసాయనం కావాలా. అది ఒక ఉన్నతమైన మనిషి, ఒక మెంటల్ నా కొడుకు డైలీ తట్టేవాడు. ఈ లక్షణాలు ఎవడికైతే ఉంటాయో వాడి రక్తం నుంచి వాడి రక్తంని పాలలో కలిపితే ఆ రసాయనం తయారవుద్ది. అందుకో ఏమి నీకు ఆడికి కొండొచ్చింది. ఫ్లాష్ మ్యాన్ నీకన్నా పవర్ ఉన్నది దేవుడా, అందుకే నీ రక్తం లాక్కుంటా ఉన్నా. ఇప్పుడు ఆ పుత్తోడు కూడా తెలియదు టైం మిషన్ గురించి, ఎప్పుడు వస్తాడో తెలియట్లా. ఓరేడు అమ్మని పడవ మ్యూజిక్ పడిపోయిందిరా, వచ్చేసాడు కూడా. ఓ రమయా ఎవరమయా నింజా ఎవరు నన్ను వదిలేసి వచ్చావా? ఎవరు నా మీద కొద్ది కూడా జాన్ లేదంటరా, ఒక పిట్టి కూడా మిగలేదు కదరా మీ జాతి వాళ్ళ నింజా వాళ్ళ. ఇక నన్ను ఎవడురా తట్టేదా? ఓ నాయన నీకు దండం పెడతాను, మడలేసిన నన్ను వదిలిపోదేంగవా నాయన. నేను ఎవడు తడతాడువా నాయన? ఓ ఓ మర్చిపోయినా గో ఈయన
ఇందట నుంచి ఎగిరి పట్టాడు ఎర్రగొట్లాడు లోపలన్నాడు ఈడికి ఆడమ్మక తేడలే ముస్లిం మొత్తం కూడా తెలియలే ఈడు కానీ నీకు సరిగ్గా ఉంటాడు ఈ నేర్చుకోవా బాగుంటాడా ఏదా ఈ ఎర్రగుట్లాపయ్యా ఏదో చూసేదానికి బాగానే ఉన్నాడు కానీ ఈయన తట్టగలుగుతాడు ఈయన అంత ఉంది ఈయనకి పవరా ఏమాపయ్యా వేస్తా నాకు బాగా నచ్చేటట్టుగా వేయాలా ఏమంటావా ఊరి 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 నన్ను ఇరికిచ్చిపోద్ది ఇంకరీడా ఓ ముసాడు నేను పెద్ద పెద్ద కుర్రను కొట్టేవాడిని నువ్వు ఉత్తి ముసలాడివి నిన్ను కానీ ప్యానం పెట్టబోద్దు చచ్చిపోతావు నా మాటిని వదిలే అట్ట కాదులేపయ్యా నన్ను పెద్ద పెద్ద వాళ్ళే కొట్టున్నారు కానీ ఉండి చెప్తా ఈ నింజ కొని చంపేసి నిన్ను దెంకపోతా అందరు నన్ను పిత్తుడు అనుకుంటున్నారు తమాసాలు దింగుతున్నారు కడప దింగేస్తా ఒరి ఒరే నాయన కట్టి 10 దింగడ్రా మంచానికా పడిపిది నాకు తేడా నేను ఏదో తమాసా కాను వా నేను తడతానేనా వదిలివా తమాసకాయని మాటలు బలి గట్టికి పట్టుకుంటావు నువ్వా అమ్మయ్యా నువ్వు తమాసా కన్నా దేనికన్నా నువ్వు అనే మాటలకి నాకు మూడొచ్చేసింది రబయ్యా ఇంక నన్ను ఎవడు ఆపలేడు రబయ్యా నిన్ను కట్టేసేసా నువ్వు మళ్ళీ మాట వినవని ఏదే కదలబాక లైట్లు ఆపేస్తుండా ఒరి 10 దింగడ్రా వదిలివా ఏం పని వదలవా వదలవా అంటుంటే ఇచ్చేస్తాడు ఇప్పుడా ఒరియా ఒక్కరోజు కూడా సదరం కాపురం చేయలేవు నువ్వా వండా బా కొత్త సచ్చినమ్మాట కదా నువ్వా నువ్వు నన్ను తిడతా బాహమే నాయన నాకేం తెలుసుమే ఆ పుత్తు ముసడు వచ్చి 10 దింగడు కొట్టి 10 దింగడు నన్ను ఏం చేయమంటావు ఇప్పుడు దెంకపోయాడిని వాడికి రౌండ్ల మీద రౌండ్లే ఒరా నాయనా వాడి చేత తడుచుకొని రక్తం అంతా బాధ్యత వాడికా మనం పోయి కాపాడకపోతే అయిపోతాడు ఫ్లాష్ మ్యాన్ సన్నగా బకచికిపోతాడు రోడా ఒరా నాయన మర్చిపోయినా ఆ టైం మెషిన్కే కావాల్సిన రసాయనమా 7 కాడే ఉందని తెలిసిందనుకో ఇంకా డేంజరు ప్రపంచం అంతా నాశనం అయిపోతే వాడిని చంపడమే మన ప్లాను ఓకేనా నా కొడితే డబ్బులు ఓకే ఒరే ముసలి మడ్డ నాకు ఇంక ఓపిక లేదురా రే ఒరే నన్ను వదిలేరా ఎన్నిసార్లు తట్టించుకుంటారో నా చేత అమ్మయ్యా ఇప్పుడు నువ్వు ఎన్నిసార్లు తట్టు నీ పవర్ తగ్గద్దేమో కానీ నా పవర్ మాత్రం తగ్గే మందలే ఉండదు అమ్మయ్యా అయినా కానీ నువ్వు అక్కడే ప్రపంచం మీద తట్టేవాడని చెప్పి ఇతి మీరిపి తట్టే గుణం ఉందంటే నీలా నేను బాగా చూసేలా నీ వీడియోస్ అని ఏడికి ఇస్తాను ఏ రోజు తడని ఇప్పుడు ఇస్తున్నా నీకు తడి ఏమే వేస్తా ఇంకో రౌండా నీకు దండం పెడతాను ఇటు చేయబాకువా ఇటు దింగేస్తున్నాక కట్టేది చేస్తున్నావు ఏ మనిషి నువ్వా కట్లిప్పు చూడవని అప్పుడు నీకా రసం కడతా నీకా అమ్మో భలే ప్లాన్లు వేస్తున్నావా అంటే ఇప్పుడు కట్లిప్పేస్తే నువ్వు లగ్గితుకుంటూ దింగేస్తే నేను గొమ్మగా అయిపోవాలని అబ్బా 100 మంది నింజాలతో దడుచుకునేవాడిని నాకెంత పవర్ ఉండాలి కానీ ఇప్పుడు ఒక పిట్టి కూడా లేరు నువ్వే నాకు దిక్కు నువ్వు దప్పిపోతే ఇంకెవడు నన్ను దట్టేదా ఒకరు కదలబాక పొగులైతే ఏముంది కానీ